సెకీ ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీస్ పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. క్షమాపణ చెప్పినట్టుగా పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు, ఆధారాలను ఈ లీగల్ నోటీస్కి జత చేశారాయన. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిందని వైఎస్ జగన్ ఈ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సెకీతో ఒప్పందం చేసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. సెకీతో జరిగిన చారిత్రక ఒప్పందాన్ని వక్రీకరించి ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించాయని, టీడీపీ అనుకూల మీడియాలా మారిన వాటిపై పరువు నష్టం దావా వేస్తానని మొన్నటి ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పేందుకు 48 గంటల డెడ్లైన్ విధించారు. ఆ గడువు ముగియడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీస్ పంపించారు. సెకీ ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీస్ పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. క్షమాపణ చెప్పినట్టు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు, ఆధారాలను ఈ లీగల్ నోటీసుకి జత చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిందని వైఎస్ జగన్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సెకీతో ఒప్పందం చేసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. సెకీతో జరిగిన చరిత్రాత్మక ఒప్పందాన్ని వక్రీకరించి ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించాయని, టీడీపీ అనుకూల మీడియాలా మారిన వాటిపై పరువు నష్టం దావా వేస్తానని మొన్నటి ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పేందుకు 48 గంటల డెడ్లైన్ కూడా విధించారు. ఆ గడువు ముగియడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీస్ పంపించారు.